నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. సంక్రాంతిలోపు కేటీఆర్ అరెస్ట్. ఇప్పటికే కేటీఆర్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం ఉంది. కేటీఆర్ నిన్ననే అరెస్ట్ అన్నారు, కానీ సంక్రాంతిలోపు కేటీఆర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. జైల్లో కేటీఆర్ ఉండబోతున్నాడు అని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కేటీఆర్ అరెస్ట్ అని గత సంవత్సరం నుంచి వింటున్నాము. లోక్సభ ఎన్నికలప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అని విన్నాం. రీసెంట్ గా లగచర్ల ఇష్యూలో కూడా కేటీఆర్ అరెస్ట్ అని విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు వస్తున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే డబ్బు లావాదేవీల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? కేవలం ఇది రూమర్స్ మాత్రమేనా? అంటే మనం ఆద్యంతం తెలంగాణను కనుక గమనించగలిగితే 2001లో కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ నినాదం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తర్వాత కాంగ్రెస్ మంత్రి అయ్యారు, ఎంపీ అయ్యారు, అన్ని దగ్గర నుంచి మొదటి నుంచి వింటున్న కథ ఒకటే కదా, అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్. కవితమ్మని అరెస్ట్ చేశారు. అవుట్కమ్ ఏంటి? అలా నచ్చిన రోజు జైల్లో పెట్టి బయటకు వదిలేరు. అంటే అప్పుడు బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరు అని చూపించడానికి అరెస్ట్ చేశారంట. మీరు ఏదైనా చెప్పండి, దానికి మీకు నచ్చిన అబ్రివేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. కానీ దాంట్లో ఇప్పుడు ఏదైనా మైనస్ అయింది కదా సార్, బీఆర్ఎస్ మైనస్ అయింది కదా. అప్పుడు అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ కి ఒక సీట్ కూడా రాలే కదా. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అరెస్ట్ చేయని దానికి దాని కాన్సిక్వెన్సెస్ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒకటి కూడా రాకుండా చేయగలిగారు అరెస్ట్ అన్నది. కానీ ఓవరాల్ గా మీరు ఆ కేసులో వెనక్కి వెళ్ళి ముందుకు వస్తే ఎవడు పడితే అప్రూవర్ అయిపోయాడు, ఇంక్లూడింగ్ ఎవడు పిల్లేగాడు వీళ్ళందరూ కూడా, అరోరాగాడు వీళ్ళందరూ అప్రూవల్ అయ్యారు. అవుట్కమ్ ఏది? అప్రూవల్ అయినప్పుడు కవితమ్మని లోపటేసి రిజెక్ట్ చేసేయాలి కదా, కవితకి కేజ్రీవాల్కి. ఇక్కడ రెండు విషయాలు, ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ కేసీఆర్ది, అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డిది. విజయసాయి రెడ్డిని మొత్తం చింపేశారు సీట్ని, అక్కడ సక్సెస్ వచ్చారు. మీరు అన్నట్టు ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో ఒక సీట్ కూడా గెలవకుండా కవితమ్మని అరెస్ట్ చేయడం సక్సెస్ చూశారు. ఇది బీజేపీ నడుపుతున్న పావుల్లో కదలికలకు అనుగుణంగా ఇప్పుడు ఇదే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీని మీరు ఒకసారి చూసుకుందాం. ఏది కేటీఆర్ అరెస్ట్ విషయంలో, ఇదే ఆంధ్రప్రదేశ్ విషయంలో 17A క్వాష్ చేయమని, ఈ తప్పు నువ్వు చేసావా చేయలేదా అన్న విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్ఫుటించకుండా చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో ఈడీ రోల్ ఏంటి? వెనక నుంచి తగిలించి తమాషా చేస్తూ కూర్చుంటుంది. ఇక్కడ చాలా ప్రొయాక్టివ్గా ఉంది. అంటే వాళ్ళకి నచ్చని రీజనల్ పార్టీల్ని అటాక్ చేసే దగ్గర ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా సరే సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని ఈడీని ఎత్తికెట్టేసింది వాళ్ళు. మీకు అర్థమైందా? ఇదే ఈడీ అక్కడ అంత ప్రొయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 118 కోట్ల ఆస్తులు జప్తు చేసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ప్రొయాక్టివ్ స్టెప్ లేదు. ఈ తారతమ్యాన్ని గమనించండి. అప్పుడు కేటీఆర్ అరెస్ట్ గురించి ఇప్పుడు మీరు అంటున్నారు. నిజమే, నాకు తెలిసి మీరు కూడా జర్నలిస్టే కాబట్టి నేను జర్నలిజం చదివిన ఒక విషయం చెప్తా. ఎప్పుడైతే సంబంధించిన జీవోలు కానీ సంబంధించిన అధికారులు నోట్ పుటప్ ఫైల్లో మా అయితే మినిస్టర్ సంతకం పెడతాడు. జీవోలు దానికి సంబంధించిన కార్యాచరణ అంతా సంబంధిత ఐఏఎస్ల మీద ఎత్తుకే ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఈయన చెప్పాడు కాబట్టి మేము చేసామంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారే కట్టారు. సంవత్సరం బట్టి 2వ విడత 3వ విడత తండోపతండాలుగా చర్చలే జరుగుతున్నాయి కదా. అవుట్కమ్ ఎందుకు డెరైవ్ అవ్వట్లేదు? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, డిపిఆర్ అంటారు దాన్ని. అవును సార్. కాళేశ్వరం ఒక రివర్ బోర్డు ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును సార్. ఏవి వాళ్ళ రిపోర్ట్లు ఏవి? ఇసుక కలుపుతున్నారో సిమెంట్ కలుపుతారో చూసుకోకుండా రోజు కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ పెద్ద మేస్త్రీలు నిలబడతారు ఎవడన్నా? ఆబ్వియస్గా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేయనప్పుడే కదా ఈ ప్రాబ్లమ్స్ అని. అప్పుడు ఆ పోలవరం అథారిటీ లేదంటే ఇక్కడ కాళేశ్వరం అథారిటీ లేకపోతే మేడిగడ్డ అథారిటీ బోర్డులు లేకుండా ఇవన్నీ పనులు అయిపోతాయా? నిజమే, డిజైన్ మార్చారు, డిజైన్ కేసీఆర్ ఇవ్వచ్చు. అలాగే కేటీఆర్ ఈ ఫార్ములా 1 రేస్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ రేసులో ఈ ఒక స్పాన్సర్ అయినప్పుడు ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ చూడండి, ఎస్బీఐ అని రాసి ఉంటుంది. ఎస్బీఐ స్పాన్సర్డ్ రైల్వే స్టేషన్. అవును. ఇదేంటిదని ఎస్బీఐ జనరల్ మేనేజర్ నేను వాళ్ళందరికీ రేపు పొద్దున ఏదైనా తేడా జరిగింది అనుకోండి, ఎవడేమో మీకు స్పాన్సర్షిప్ అంటే ఒక ఇష్యూ పాపప్ అయినప్పుడు సంబంధిత అధికారి ఎవడైతే ఉన్నాడో ఆ గ్రీన్ కో అతను నేను స్పాన్సర్షిప్ ఇవ్వనన్నాడు. ఇప్పుడు సింగపూర్ కన్సల్టేజ్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేదో సింగపూర్ కన్సల్టేజ్తో మాకు టర్మ్స్ లేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం లేదు. అలాగే ఈసారి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఈ ఫామ్లో ఈ రేస్ కండక్ట్ చేయనున్నాడు. కానీ పెనాల్టీ క్లాజులు ఉంటాయి కదా, బైబ్యాక్ పాలసీలు అన్నీ ఉంటాయి కదా, 2 years 3 years. ఇప్పుడు దానికి సింగపూర్ వాళ్ళతో బైబ్యాక్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లు ఫ్లైట్లు తీసి నడిపారు, సింగపూర్ టు ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లని. ఏది బేర్ మినిమం సీట్లు మేము బేర్ చేస్తాం, మిగిలిన సీట్లు ఇదన్న దగ్గర ఎష్యూరెన్స్ వచ్చింది. నెక్స్ట్ అది వైబుల్ కాదని చెప్పి నెక్స్ట్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే సింగపూర్ వాడు వచ్చి మన మీద ఫైల్ చేసే కేసు అని అర్థం ఉంటుంది దాంట్లో. అలాగే ఇది కూడా దీని పూర్వపరాలు ఆలోచిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి సంబంధించిన విషయమా లేదంటే ఏసీబీ అవుట్కమ్ ఏమవుతుంది, ఎంసీహెచ్ నుంచి డబ్బులు వెళ్ళాయి అంటే మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వెళ్ళాయి.
మీరు స్పాన్సర్ ఎందుకు చేశారన్న దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. స్పాన్సర్ విత్డ్రా చేసుకున్న తర్వాత నష్టం వరకు వచ్చింది పోనీ, దీనివల్ల 55 కోట్లు 100 కోట్లు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మోడల్ చెప్పమంటే కేటీఆర్ ఇస్తున్న ఎక్స్పెక్షన్ 711 కోట్ల పైచీలక ఎలక్ట్రానిక్ హబ్ కింద తయారవుతుంది కదా, ఎలక్ట్రికల్ హబ్ కింద. ఇవాళ చూస్తున్నాం కదా ఎన్ని ఎలక్ట్రికల్ కార్లు తిరుగుతున్నాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్ట్రికల్ కార్స్ ఇచ్చేయడానికి ఇన్నోవేటివ్ గా ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేయాలి, అక్కర్లేదు చేసింది. దాని ప్రోస్ అండ్ కాన్స్ సే ఫర్ ఇన్స్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఏది నగదు లావాదేవీలు ఫారిన్ కరెన్సీ అన్యాక్రాంతంగా అక్కడ చేతులు మారి అన్నది ప్రూవ్ అయితే వాట్ యు సెడ్ వాజ్ రైట్. నిన్న సాయంత్రం 7 గంటల దాకా అరెస్ట్ అవుతారని నేను కూడా అనుకున్నా. కానీ ఎప్పుడైతే దాని పర్యవసానంలో మీరు గమనిస్తే 7 గంటల తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే దీనికన్నా ముందు చూసుకోగలిగితే ఆయనకి సుప్రీంకోర్టు దాకా వెసులుబాటు వెళ్ళినప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా దే సెడ్ వెరీ క్లియర్లీ ఏదని విల్ ఇంప్లీడ్ బిఫోర్ గివింగ్ ఎనీ కంక్లూజన్స్ ఫర్ కేటీఆర్ అనే దగ్గర సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్స్ వినడానికి క్వాష్ పిటిషన్ వేసుకుంది. దట్ ఈస్ అలౌడ్. సో పూర్వపరాలు గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు నిన్న ఇదే న్యాయస్థానం ఏం చెప్పింది కేటీఆర్ గారి విషయంలో, ఒకవేళ ఏసీబీ అరెస్ట్ చేస్తానన్నా లేదంటే ఇది క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత అరెస్ట్ని మేము నిరోధించమని చెప్పింది. దెన్ వై కాంట్ ది టేక్ దట్ కాల్. ఇవాళ గౌరవ హైకోర్టులో కూడా అలాంగ్ విత్ లాయర్ అన్నది పిటిషన్ నడుస్తుంది. ఇప్పటికి టిల్ దెన్ ఒక కోర్టు టెరిటరీలో వాళ్ళ పరివ్యూల్లో ఉన్నంతకాలం సబ్జ్యుడిస్ అంటారు. దాని మీద మనం ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా మనకే నెత్తి వస్తుంది. ఈ పర్యవసానాలను మీరు రాజ్యాంతం గమనించుకోగలిగితే ఇక్కడ జరుగుతుంది ఏదైతే ఉందో ఈ కేటీఆర్ అరెస్ట్కి లీడ్ అవ్వడానికి ముందు గౌరవ న్యాయస్థానాలు ఏ విధమైన 1, 2, 3 ఇస్తాయి చూస్తాం. యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ ఉన్నాయి కేటీఆర్ గ్యారంటీగా అరెస్ట్ దాకా లీడ్ అవుతుందని. బట్ అరెస్ట్ లీడ్ అవుతుందా అన్న దగ్గర నిన్న గోల్డెన్ ఆపర్చునిటీ అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో చూడండి, సుప్రీంకోర్టు ఇంటీరియం బెయిల్ ఇచ్చి హైకోర్టు ఇంటీరియం బెయిల్ ఇచ్చిలోపుగా కింద కోర్టు ఏమి ఇచ్చింది 14 days రిమాండ్ ఇచ్చేస్తుంది. ఈ పార్లల్గా 2 జరగకముందు కనుక కౌంటర్ తీసుకోగలిగింది అనుకోండి గవర్నమెంట్ డెఫినెట్ గా ఆయన 14 days రిమాండ్ లో ఉంటుంది. ఓకే, ఎందుకు తీసుకోలేదంటే అది వీకెండ్ కార్యక్రమం అనుకోండి, వీళ్ళు ప్రోస్ అండ్ కాన్స్ ఉండవు. అదే ఫ్రైడే ఎత్తారు అనుకోండి, సాటర్డే సండేకి ఉండదు ఆ ఛాన్స్. బట్ ఇక్కడ ట్యూస్డే సండే మండేల్లో ట్రై చేస్తే ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది కోర్టుల పరంగా. కానీ ఇప్పుడు ఫ్రైడే ఖచ్చితంగా పోతాడు అంటున్నారు కదా సార్. ఎలా 4 days లోపల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఓకే, ప్రైమరీ ఆల్రెడీ ఈవెంట్ సుప్రీంకోర్టు. అవును సార్, సుప్రీంకి రీచ్ మా అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్స్ వింటుంది. ఆర్గ్యుమెంట్స్ అదే కదా ఈ అభియోగాలు మోపబడ్డాయి. అభియోగాల దగ్గర ప్రూఫ్స్ ఏవంటే ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది అనుకోండి ప్యారల్ గా, ఏసీబీ ఏదైతే చేస్తుందండి ప్యారల్ గా తీసుకుంటే. ఒకవేళ సుప్రీంలో 10th లోపు ఇలాంటి డెసిషన్ రేపు ఎలాగో ఏసీబీ కోర్టుకి ఇది వెళ్ళాలండి. ఇవాళ హైకోర్టు డెవలప్మెంట్ ఉందనుకోండి, ఏమని అలాంగ్ విత్ లాయర్ ఇవ్వలేదు అనుకోండి, రేపు ఆయన ఇండివిజువల్గా వెళ్ళి మాట్లాడాలి. ఆల్రెడీ సంబంధిత 2 IAS ఆఫీసర్లు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. ఈయనది కూడా కాంట్రడిక్షన్ ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు రక్కస్. కాంట్రడిక్షన్ లేకపోతే దే ఫాల్ ఇన్ సేమ్ లైన్ అనుకోండి ముగ్గురు. ఓకే సార్, ధన్యవాదాలు.